సో త్రిశంకు స్వర్గంలో ఆ అజారుద్దీన్ దగ్గర పడుతున్నటువంటి ఏప్రిల్ 30 గడువు ఆలోపు ఎమ్మెల్సీగా ఎన్నిక అవుతారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఆ తర్వాత ఒకవైపు గవర్నర్ కోటా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. దానిలో అజారుద్దీన్ గురించి మరి ఆ యొక్క పిటిషన్ ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్సీకి లేని ఎన్నికలు, కవిత స్థానంలో పోటీ అంటూ ప్రచారం. గతంలో హరికృష్ణ పరిస్థితి ఎదురవుతుందా? రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన అంశం అంటూ చూస్తాం. సో ఇప్పుడు ఏప్రిల్ 31 లోపు గనక ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైతేనే ఆయన మంత్రి పదవి ఉంటుంది, లేదంటే మంత్రి పదవి ఊస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఏం చేయబోతున్నారు ఈ విషయంలో ఒకసారి అందరూ గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో అజారుద్దీన్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో మారిందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈయనను మంత్రి చేసింది, గవర్నర్ కోటాలో ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 6 నెలల్లో ఎమ్మెల్సీగా అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉండగా గవర్నర్ కోటా నుంచి ఎంపిక ఫైనల్ అవుతుందా, లేదా ఖాళీగా ఉన్నటువంటి నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 6 నెలల్లోగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా దక్కించుకోవాలని ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలు రచించింది. విజయమే లక్ష్యంగా ముందుకు సాగింది. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది. మైనార్టీ కోటాలో ఇస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం అజారుద్దీన్ 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా నియామకం కావాలి. ఏప్రిల్ 30తో ఆ గడువు ముగుస్తుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గవర్నర్ కోటా ఎమ్మెల్సీగానైనా ఎన్నిక కావాలి. సో ఆ యొక్క ఆల్రెడీ ఎంపిక అయిండు, కానీ అది కోర్టులో పెండింగ్లో ఉంది. మరి ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పెండింగ్ కేసు ఏదైతుందో అది ఏప్రిల్ 30 లోపు క్లియర్ అయితే ఓకే, లేదంటే మరి ఆయన పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితి. ఇక ఉన్నది ఒక ఆప్షన్, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే కవిత ఖాళీ అయిందో ఆ ఖాళీ అయినటువంటి ప్లేస్లో మరి పోటీ చేయాలి. మరి పోటీ చేసి గెలుస్తారా? ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పెండింగ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఒకసారి దాని గురించి కూడా. దాంతో కాంగ్రెస్ ఎంపిక చేసిన కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం ఆగిపోయింది. గవర్నర్ పచ్చజెండా ఊపిన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇద్దరు నియామకాన్ని సవాల్ చేయడంతో విచారణ జరుగుతున్నది. తీర్పు ఎప్పుడు వస్తుందో అనేది క్లారిటీ లేదు. అయితే అజారుద్దీన్కు గవర్నర్ కోటాలను ఎంపిక చేసినట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నదంటూ చూస్తాం. కవిత స్థానంపై గురి, కానీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈ మధ్య రాజీనామా చేయగా మండలి చైర్మన్ అందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థానం ఖాళీగా అయింది. ఈమె 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అజారుద్దీన్ కోసమే కవిత రాజీనామా చేశారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. అయితే ఈ స్థానం నుంచి పోటీ చేయాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 832 ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. నిజామాబాద్ కార్పొరేషన్లో 67 మంది ఓటర్లు ఉంటారు. భీమ్గల్, బోధన్, బాన్స్వాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, సో కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్క కార్పొరేషన్ 7 మున్సిపాలిటీ కలిపి మొత్తం 215 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు సగం మంది కూడా ఉండరు. ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికలపై క్లారిటీ లేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారో అనే సస్పెన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సేమ్ అజారుద్దీన్ లాగానే గతంలో 1990లో హరికృష్ణ పరిస్థితి కూడా ఉండేంట. 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబును సమర్థించి హరికృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణ మంత్రి పదవి చేపట్టారు. రవాణా శాఖ కూడా కేటాయించారు. కానీ 6 నెలల్లో ఎక్కడ శాసనసభకు పోటీ చేయడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రి పదవి దక్కగా ఏప్రిల్ 30 లోపు ఆయన ఎమ్మెల్సీగా మరో 3 నెలలు మాత్రమే ఉన్నది. సో ఈ లోపు ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్సీ అయితే ఓకే, లేదంటే మాత్రం ఆ మంత్రి పదవి ఊడిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు దీన్ని మరి ముందు తీసుకోపోతారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది కొంత ఇబ్బందికరమైన అంశం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి.